మన గురువుగారులైనటువంటి స్టేజ్ మీద ఉన్న ప్రతి గురువుగారికి నా పాదాభివందనాలు. బేసికల్గా నాకు బాగా సారు దామా సార్ కానీ, ఇంకా నర్సీ సార్ కానీ, బద్రీ సార్ కానీ చాలా ఎక్సలెంట్గా 10th క్లాస్ మాకు బోధించారు. అదే ఫౌండేషన్ నాకు లెట్స్ ఐ కంటిన్యూ. అప్పుడే దాని తర్వాతనే ఎక్కువగా స్టడీ అక్కడ ఫౌండేషన్ అయింది. సరే, ప్రజెంట్లీ గన్నవరం వైరా మండలం, గన్నవరం నుంచి ముగ్గురు స్టూడెంట్స్ వచ్చిన వరకు 10th క్లాస్లో అడ్మిషన్ అయ్యాను. కృష్ణారెడ్డి, తేజస్ కుమార్, ముగ్గురు వచ్చాను. సో ఇప్పుడు నేను ప్రజెంట్లీ ఎలక్ట్రిసిటీ ఖమ్మంలో చేస్తున్నాను. అయితే నాకు బాబు పాప ఇంజనీరింగ్ 3rd ఇయర్, బాబు ఇంటర్ 2nd ఇయర్. అయితే ఇక్కడ నాకు అప్ టు 9th క్లాస్ నేను గన్నవరం చదివాను. వేరియస్ 10th క్లాస్ కొంచెం మంచి స్టడీ ఉంటుంది, ఆడ గవర్నమెంట్ స్కూల్లో ఏం చదువుతారు, మంచి స్టడీ ఉంటుంది అన్న ఆ పీరియడ్లో ఎంతో వ్యయప్రసాలతో కూడి మా తల్లిదండ్రులు మాకు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. సేమ్ ఇదే మన టీచర్స్ రామా సార్ కానీ, ఎంఎస్ఎస్ సార్ కానీ, బద్రీ సార్ కానీ వీళ్ళు మంచిగా టీచింగ్ చెప్పారు. 10th క్లాస్లో మనం నేర్చుకున్నదే నెక్స్ట్ నేను డిప్లొమా, అదేవిధంగా ఇంజనీరింగ్లో కూడా అదే ఫౌండేషన్తోనే మనం మంచిగా చదవడం అనేది జరిగింది. అంటే 10th క్లాస్ అప్పట్లోనే టాప్ అన్నమాట. ప్రగతి అంటేనే ఆ టైంలో బాగా స్టడీ చదువుతారు, బాగా ఉండేది. సో నిజంగానే ప్రగతి అంటేనే నిజంగా మనిషి ప్రగతికి చాలా ఇంపార్టెంట్. అది 10th క్లాస్ ప్రగతిలో నేను వేసినటువంటి 10th క్లాస్ చదివినటువంటి ఆ స్టడీ నాకు లైఫ్ని కెరీర్ తిప్పింది. నేను అందుకని మనస్ఫూర్తిగా మా గురువు గారులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరం కలుసుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒకసారి టీ స్టాల్ కాడ నాకు ఫోన్ చేసి, తేజ గారు ఫోన్ చేసి, అరే 10 మెంబర్స్ కలిసినారా, వచ్చారా అన్న మన 10th క్లాస్ బ్యాచ్ అనగానే ఆ రోజు నేను ఎంతో ఎక్సైట్ అయ్యాను, ఎంతో ఇంప్రెస్ అయ్యాను, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. టీ తాగుతూ మన ఫ్రెండ్స్ అందరినీ కలవటం అనేది ఎంతో హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉండేది. ఎంజాయ్ అనిపించింది, ఒక రకమైన ఫీలింగ్. ఇప్పుడు మా ఆఫీస్లో ఉన్నాం అనుకో, సార్ అనాలి, లేదంటే కింద పేరు పెట్టి వెళ్ళాలి, పైన సార్ 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 అనాలి. సో వేరియస్ మన ఫ్రెండ్స్కి వచ్చేసరికి ఎట్లుంది, హాయ్ ఏం రా, అరే అరే వనంలో ఒక రకమైనటువంటి ఫీలింగ్తో అసలు ఎంతో హ్యాపీగా అనిపించింది నాకు. సో ఒకటే మన ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత చేసినా మన ఫ్రెండ్స్తో హాయ్ అరే అంటే అరే అనే పిలిపించుకోవటం, మనం అరే అంటాం అనే ఫీలింగ్లో ఉన్నటువంటిది ఏదీ లేదనేది నాకు అనిపించింది. అందువల్ల మనం కలుస్తూనే ఉందాము ఈ ప్రోగ్రామ్. అట్నే నాకు ఒక ఐడియా వచ్చింది, సరే మేడం యాంకరింగ్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను, మన ఫ్రెండ్స్లో ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి మనం కూడా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాల్సి వస్తే డెఫినెట్గా అనేది నాకు బాగా ఉంది. ఎందుకంటే వీ హ్యావ్ ట్రావెల్డ్ 45 years అప్ టు, సో దట్స్ వై మనం కూడా ఎంతో కొంత అయితే సెటిల్ అయ్యాము. సో ఇంకా ఎవరికన్నా మన దాంట్లో ఏదైనా మనకి ఫైనాన్షియల్ కావాల్సి వస్తే అందరం గ్యాదర్ అయ్యి చేద్దాం అనేది నాకు ఒక ఆలోచన. అందుకనే మేడం గారికి కూడా చెప్పాము. చెప్పు బుల్లెట్ చెప్పు. దానికైనా అంటే వెల్ అండ్ గుడ్ అన్నిట్లలో ఉన్నటువంటి పరిచయాల్ని మన పిల్లల ఫంక్షన్ లో కానీ మనం కానీ అందరం కలుసుకోవటం అనేది చాలా చాలా. భద్రే సార్ నాకు టచ్ లోనే ఉంటుంటారు. సార్ కొంచెం నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు ఎలక్ట్రిసిటీ పరంగా. సార్ని చూస్తే బట్టి సేమ్ అట్లే ఉన్నారు. రామా సార్ కూడా అప్పుడప్పుడు ఖమ్మంలో చూస్తూ ఉంటాను. సరే అంటే సడన్గా వెళ్ళిపోయారు, సార్ మాట్లాడదాం అనుకునే లోపలనే వెళ్ళిపోయారు. సార్ వాళ్ళైతే సేమ్ యాజ్ ఉన్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు వచ్చినటువంటి ఆ 10th క్లాస్ ఫౌండేషనే నా యొక్క కెరియర్. మా పిల్లలకు కూడా నేను అదే దాన్ని మంచిగా చదువుకోండి. ఇంకొకటి, నేను గన్నవరం వెళ్ళేటప్పుడు మేము ప్రగతి అట్లా చూసుకుంటూ పోతా ఉంటే ఇదే నేను తెలంగాణ చేసాను. సార్ చాలా ఎక్సలెంట్గా చెప్పేది. అదేవిధంగా రామనాథ్ సార్ ఇక సైన్స్ సో మచ్ ఎక్సలెంట్గా ఉండేది. ఈ రోజుల్లో ఇలాంటి టీచర్లు నేను అడుగుతూ ఉంటాను, మామూలు ఉన్నారా, అసలు ఉన్నారా, ఇట్లా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇట్లా స్టైలింగ్ టీచింగ్ ఇట్లా ఉండేది మా సార్ అని చెప్పేవాళ్ళు. ఇక
ఇక సార్ భద్ర సార్ అంటే స్పీడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అసలుకి బ్లాక్ బోర్డ్ మీద వెళ్ళిపోతూనే ఉంటారు సార్ని స్పీడ్ క్యాచ్ చేయడం అయితే ఈ జనరేషన్లో క్యాచ్ చేయొచ్చాము మన పిల్లలు మనమైతే అప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనందరం ఫ్రెండ్స్ ఇట్లా కలవటం అనేది నాకు ఎంత హ్యాపీగా ఎంజాయ్గా అనిపించింది. లెట్స్ కంటిన్యూ దిస్ ఫర్దర్. మనం అందరం ఇట్లా మిగతా కార్యక్రమాలు చేద్దామని అట్నే మరొక్కసారి స్టేజ్ మీద ఉన్న అందరి గురువులకి ఒక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే రామిరెడ్డి ఏం చెప్పావురా అంటే అరే ఎందుకని సంబోధించాలంటే అరే అంటే ఇష్టం అని అన్నాడని